హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ రోజు రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని అయితే తెలుసుకుందాం. అంతేకాకుండా బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం అయితే ఏర్పడింది, దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ రోజు బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది. అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే 3 రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒక 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలో చూసుకుంటే ఏపీలో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లయితే హెచ్చరికలు జారీ చేసింది. ఇక ముఖ్యంగా ఇవాళ రేపు విశాఖపట్నం, గుంటూరు, అనకాపల్లి, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో రాగల 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని, దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడిందని, ఈశాన్య దిశగా కదులుతూ 24వ తేదీ నాటికి ఇది బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై అల్పపీడనంగా మారుతుందని అయితే తెలిపారు. ఇక ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని అయితే తెలిపారు. ఇక ప్రస్తుతం ఉపరితల ద్రోణి నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొన్నారు. మరోవైపు వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఏర్పడిన ఆవర్తనం బలహీనపడిందని అయితే తెలిపారు. ఇక దీని ప్రభావంతో తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రేపు కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అయితే తెలిపారు.